ఇప్పుడు ఈ సభలో చివరగా ఈ కార్యక్రమాన్ని అంతటికీ కూడా సూత్రధారి అయినటువంటి ఆచార్య రవ శ్రీహరి గారి కుమారు రవ రమేష్ గారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వెంటనే ఒక 5 నిమిషాలు. సభకు నమస్కారం. ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి మా నాన్నగారి పేరిట జీవన సాఫల్య పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నరసింహారెడ్డి గారికి, గౌరవ అతిథులుగా విచ్చేసిన బెల్చాల కొండలరావు గారికి, రామచంద్రమూర్తి గారికి, కసిరెడ్డి వెంకటరెడ్డి గారికి, ఆచార్య రాములు గారికి, శ్రీ మా నాన్నకు ఆప్తమిత్రులైన శ్రీ రంగాచారి గారికి, డాక్టర్ కె శ్రీనివాస్ గారికి, భాగవతం రామారావు గారికి, ఈ కార్యక్రమ నిర్వహణలో చాలా పెద్ద పాత్ర పోషించిన ప్రొఫెసర్ అరవింద్ గారికి, కసిరెడ్డి వెంకటరెడ్డి గారికి, రాములు గారికి నా తరఫున, నా కుటుంబ సభ్యుల తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఒకటి, మా నాన్న గురించి నాకు ఊహ తెలిసిన తర్వాత మా నాన్నని నేను చూసినప్పుడు, మా నాన్న చదవడం, రాయడం, అధ్యయనం చేయడం తప్ప ఇంకో పని చేయడం నేను నా లైఫ్లో చూడలేదు. వారికి అది తప్ప ఇంకొకటి ఏ వ్యాపకం లేదు, వేరే వ్యాపకం ఏం లేదు. మాకు పిల్లలుగా మేము తెలుగు సంస్కృతాలలో అంత పరిశోధన కానీ, అంత పెద్ద చదువులు కానీ చదవలేదు. మేము ఇంజనీరింగ్ విద్యాభ్యాసం వైపు వెళ్ళినాము. కానీ మా నాన్నగారు నేర్పిన సంస్కారం మాత్రం మా ముగ్గురు అన్నదమ్ములలో ఉందని నేను ఆశిస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన బంధుమిత్రులందరికీ, ఈ కార్యక్రమం సాహిత్య మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. దానికి మొదటి రూపం ఈరోజు కార్యక్రమం. వారు ముందుకు రావటం, ఎంతోమంది రచయితలు ఉన్నారు, కవులు ఉన్నారు, అనేక మంది మనకు చూస్తున్నాం. కానీ ఇలాంటి కార్యక్రమం జరగటం ఇదే మొదటిసారి. ఈరోజు ముఖ్యంగా శ్రీహరి విజయం, ఇది నాకు ఒక గొప్ప అనుభవం. ఒక 3 సంవత్సరాలు శ్రీహరి గారితో కలిసి నేను అభిప్రాయాలు తెలుసుకుంటూ, అందరి దగ్గర వారి సందేశాలు, వారి మిత్రులు, వారు గౌరవించిన వ్యక్తులు, అలాగే సాహితీ మిత్రులు అందరినీ నేను సంప్రదించి ఈ మహాగ్రంథాన్ని నేను తయారు చేయగలిగాను మిత్రుల యొక్క సహకారంతో. శ్రీహరి విజయం ఈ పేరు కూడా అప్పుడు సూచించింది ఎవరంటే మన డాక్టర్ కెవి రమణ గారు. ఆయనను గౌరవ అధ్యక్షులుగా పెట్టి ఈ ఉద్గ్రంథానికి ఒక రూపకల్పన చేయడం జరిగింది. ఎవరైనా ఈ పుస్తకం లేని వాళ్ళు ఉంటే తప్పకుండా అడిగి తీసుకోవాలని నేను కోరుతున్నాను. వారు రమేష్ గారు ప్రతి ఒక్కరికి ఈ గ్రంథం అందాలని కోరుకుంటున్నారు. ఆచార్య రవ శ్రీహరి గారి యొక్క కృషి యొక్క సమగ్రమైనటువంటి స్వరూపం ఈ గ్రంథంలో ఆవిష్కరింపబడింది. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ ఈ విషయం తెలియజేస్తూ, ఇప్పుడు ఈ సభకు అతిథులుగా వచ్చిన పెద్దలకు సందర్భోచితంగా, సంప్రదాయంగా మనం గౌరవించాలి. అతిథులకు సన్మానం. ముఖ్య అతిథిగా అంగీకరించి శ్రీహరి గారి మీద ఉన్నటువంటి ప్రేమతో, గౌరవంతో ఇక్కడికి విచ్చేసిన జస్టిస్ నరసింహారెడ్డి గారిని శాలువతో సన్మానించవలసిందిగా మాన్యులు కొండలరావు గారిని కోరుతున్నాను. అట్లే ప్రముఖ సంపాదకులు డాక్టర్ కె శ్రీనివాస్ గారిని సన్మానించవలసిందిగా ముఖ్య అతిథి గారిని కోరుతున్నాను. ఇప్పుడు
ఆచార్య రమ శ్రీహరి. ఇప్పుడు మరొక శ్రీహరి గారి మిత్రుడు డాక్టర్ శ్రీరంగాచార్య గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు పూర్వ సంస్కృత శాఖాధ్యక్షులు ఆచార్య ఏ రాములు గారిని సన్మానించవలసిందిగా ముఖ్య అతిథి గారిని కోరుతున్నాను. ఆచార్య కసిరెడ్డి గారిని సన్మానించవలసిందిగా. సార్ ఇప్పుడు అలాగే పెద్దలు ప్రముఖ ఒక సంయోజకులుగా సభాధ్యక్షులుగా అద్భుతంగా ఈ కార్యక్రమం నిర్వహించడంలో ముఖ్య పాత్ర వహించిన ఆచార్య యాదగిరి గారిని ముఖ్య అతిథులు సత్కరిస్తారు. రాములు గారు ముందర రండి. కేంద్ర విశ్వవిద్యాలయం హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఆచార్య పురస్కారం అందుకుంటున్న సందర్భంగా భాస్కర్ గారికి అభినందనలు, వారి మిత్రులకి ఠాకూర్ గారికి ధన్యవాదాలు. ఆత్మీయతతో కరీంనగర్ నుంచి చాలా ధన్యవాదాలు. రాములు గారికి, శ్రీనివాస్ గారికి, భాగవతం రామారావు గారికి పాల్గొన్న ఈ పురస్కారాన్ని స్వీకరించినటువంటి పెద్దలు శరాక రఘునాథ శర్మ గారు. శరాక అనే దానికి అర్థమేందో నరసింహారెడ్డి గారు చెప్పినట్టు, ఇది వేద సంప్రదాయానికి సంబంధించినటువంటి దీనిలో పుస్తకంలో ఆ వెండి బెత్తాన్ని పెట్టి ఎక్కడ పఠించగలిగి ఎక్కడ దాన్ని పెడితే దాన్ని చదవగలగడం అనేది అపారమైన పాండిత్యానికి, అనేక రకాలైన శక్తియుక్తులకు అది తార్కాణమని, అటువంటి తార్కాణ నేను చెప్తానులేండి, కొంచెం బయట ఉన్నాను. చెప్తాను